బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టాలి అన్న వ్యాఖ్యలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో ఎవరున్నారో ఇప్పుడు విచారణ జరిపిస్తామని అన్నారు మంత్రులు. దమ్ముంటే ఎమ్మెల్యేలను కొట్టామన్న రియల్టర్లను ఇటు పారిశ్రామికవేత్తల పేర్లు కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేస్ ను కొరటం బీఆర్ఎస్ కు అలవాటు అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలి అనుకుంటే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు మంత్రులు. మనం ఏ ఊళ్ళో పోయినా కానీ కింద బుడ్డపోవడం నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గదర్శకులు రాలేదు. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర అడగొట్టలేదు, దండం పెట్టడం, పైసలు ఇస్తాం, మీకు వస్తూ పైసలు ఇస్తాం కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు. కానీ ఉద్యోగం దీన్ని వస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టి ఇదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు. మీకు అర్థం దగ్గర పెట్టుకుంటారు. ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది ఉన్నారు బిల్లు రావాలి మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, లోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, దీనికి స్ట్రాంగ్ కౌంటర్ వార్నింగ్స్ కూడా ఇస్తోంది కాంగ్రెస్. అసలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. గతంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత, హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని అనేక కామెంట్స్ ప్రతిపక్షాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటిని తిప్పికొడుతూ రియల్ ఎస్టేట్ మరింత మెరుగుపడుతుంది అంటూ కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అండ్ హెచ్ఎండిఏ మీటింగ్ పెట్టి నేరుగా హెచ్ఎండిఏ డైరెక్టర్ కూడా రియల్ ఎస్టేట్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగింది అని కూడా చెప్పారు. కానీ ప్రస్తుతం మాత్రం ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులే కానివ్వండి, బిజినెస్ మ్యాన్లు అంతా కూడా ప్రస్తుతం తమ బిజినెస్ దెబ్బతిన్నదని, త్వరలోనే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇస్తామని తమ దగ్గర అన్నారు అంటూ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన నిన్న ఎల్పీ మీటింగ్ సమయంలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు ఆ మాటల వ్యాఖ్యల వెనుక వెంటనే విచారణ జరపాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలంతా. ఎందుకంటే ఈ విధంగా ఊరుకుంటూ పోతే బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకవైపు మనం మంచి చేయాలని చూస్తే వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ ప్రజల్లోకి తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. అండ్ మోరోవర్ కొంతమంది ఎమ్మెల్యేలను కొంటాము అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే బీఆర్ఎస్ రాజకీయం అంతా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేనా వాళ్ళ పని అంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. నిన్న ఇదే అంశం పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎల్ఎం మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, కొండ సురేఖ నిన్న మనకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సమయంలో కూడా కొనడం, అమ్మడం అనేది బీఆర్ఎస్ నేతలకు అలవాటు అయిపోయింది. గతంలో కూడా కేసీఆర్ ఉన్నటువంటి సమయంలో ఎంతో మంది ఎమ్మెల్యేలను కొన్నారు. అదే ఉద్దేశంతో ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయో చూస్తే గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉండిందో అర్థమవుతుంది అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మరొక వైపు నిన్న ప్రభాకర్ నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే అది ఆయన మనసులో మాట కాదు, కేసీఆర్ మనసులో మాట. ప్రభాకర్ అనే వ్యక్తి కేసీఆర్ ఆత్మలాగా నిన్న మాట్లాడారు. కేసీఆర్ మనసులో ఉన్నటువంటి మాటలే నిన్న ప్రభాకర్ చెప్పారు అంటూ కూడా ఎప్పటికప్పుడు కౌంటర్స్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి కొత్త ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం దుమారం రేపుతా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల నుంచి ఎంపీలు, మినిస్టర్లు అందరు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఈ విధంగా మాట్లాడడాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. మరొక వైపు త్వరలోనే నిన్న పొంగులేటి శ్రీనివాస్ కూడా త్వరలోనే కొత్త ప్రభాకర్ మాటలపైన విచారణ జరుపుతాము, నిజాలు ఏంటో తెలుసుకుంటాము, వెంటనే చర్యలకు కూడా ఆదేశిస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి, లేదంటే ఎవరు కూడా అసలు అసంతృప్తితో లేరు. ప్రతి ఒక్క రంగాలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో కానివ్వండి, కొత్త కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, అన్నిటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కేవలం మేము చేసినటువంటి మంచి పనులు చూసి తట్టుకోలేక ఈ విధంగా
బీఆర్ఎస్ బీజేపీలు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు, కావాలనే ప్రజల్లో ఫేక్ ప్రచారాన్ని సృష్టిస్తున్నారు. కానీ ప్రజలైతే బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. అండ్ మోరోవర్ నిన్న కొండ సురేఖ కూడా మాట్లాడుతూ ప్రస్తుతం వాళ్ళు కొనాలనుకుంటే కూడా మా పార్టీ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరు లేరు, మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నాలు, కేసీఆర్ ఇవన్నీ కూడా కలలు కంటూ ఉన్నారు, ఇదేది కూడా జరగదు అంటూ కూడా ఎప్పటికప్పుడు కామెంట్స్ అన్ని తిప్పికొడుతూ ఉన్నారు. సో చూడాలి మరి కొత్త ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ పైన విచారణ జరిపి చర్యలకు ఆదేశిస్తారా లేదంటే ఏం జరుగుతుంది అనేది చూడాలి. మొత్తానికైతే ప్రస్తుతం కొత్త ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ ఒకవైపు వాళ్ళ పార్టీకే చెడ్డ పేరు తీసుకొస్తాయి, ప్రజల్లోకి వాళ్ళపైన నెగిటివ్ వెళ్తుంది. ఇప్పటికే అటు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో కూడా వాళ్లకు ప్రజలు అసలు సమాధానం చెప్పారు, కనీసం ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క ఓటు కూడా ఇవ్వలేదు. అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఎన్నికల రిజల్ట్ తర్వాత కేవలం కేసీఆర్ బయటకి కూడా రావడం లేదు, బయటకు వచ్చి కూడా మాట్లాడడం లేదు. కానీ బయటకు వచ్చినటువంటి నేతలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే ఆ పార్టీకే నష్టం జరుగుతుంది కానీ మాకు నష్టం జరిగేటటువంటిది ఏమీ లేదు. మేము ప్రజలకు చాలా మంచి పాలన అందిస్తున్నాము, ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా లో బడ్జెట్లో, అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో లో బడ్జెట్లో మమ్మల్ని వదిలి వెళ్ళినప్పటికీ కూడా, బడ్జెట్ లేకపోయినప్పటికీ కూడా, ఫినాన్షియల్గా వీక్ ఉన్నప్పటికీ కూడా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు ఇతర పథకాలు లైక్ భూభారతి కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఇలా అనేక అంశాలు మేము రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాం, దేశానికే రోల్ మోడల్గా ఉన్నాం. సో బీఆర్ఎస్ బీజేపీలు ఎలాంటి ఆరోపణలు చేసినా సరే అవి మాత్రం ప్రజల్లోకి వెళ్ళవు, మేము చేసేదే మంచి వెళ్తుందని అయితే కాంగ్రెస్ నేతలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో చూడాలి మొత్తానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, విచారణకు ఆదేశిస్తారా, దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ. సో మొత్తానికి తెలంగాణలో ఇటు కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తోంది. తమ ప్రభుత్వంలో ఎవరూ కూడా అమ్ముడుపోయే వాళ్ళు లేరు అంటూ వ్యాఖ్యానించింది కాంగ్రెస్ పార్టీ.